ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టులో అనుభవజ్ఞులు లేకపోయినా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టును ముందుండి నడిపించాడు. వీరికి తోడు కేఎల్ రాహుల్ మరియు రవీంద్ర జడేజాలు తోడవడంతో సిరీస్లో బాగానే ఆడింది. అయితే రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో వీళ్ళిద్దరూ టీమిండియాకు చివరి టెస్ట్ ఆడేశారని తెలుస్తోంది. ముఖ్యంగా 8 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ సిరీస్లో 4 టెస్టులు ఆడి 205 పరుగులు చేశాడు. ఇక అతడి బ్యాటింగ్ సగటు చూస్తే 25.62గా ఉంది. మొదటి టెస్టులో విఫలమైన రెండవ టెస్టులోనూ అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ కూడా పరుగులు చేయలేకపోయాడు. మూడవ టెస్టులో అతడిని తప్పిస్తారు అని అందరూ భావించారు. కానీ ఆ టెస్టులో మరో అవకాశం ఇస్తే 2 ఇన్నింగ్స్లో కలిపి 54 పరుగులు చేశాడు. ఇక 4వ టెస్టులో కరుణ్ నాయర్ బరిలోకి దిగలేదు. 5వ టెస్టులో మరోసారి అవకాశం ఇవ్వగా తొలి ఇన్నింగ్స్లో 57 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా తరపున అతడు చివరి టెస్ట్ ఆడేశాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో ప్లేయర్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఈ సిరీస్లో 2 టెస్టులు ఆడి కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లోనూ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. అంచనాలతో అడుగుపెట్టిన శార్దుల్ ఆల్రౌండర్ ట్యాగ్కు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో అతడు కూడా మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే అని అభిప్రాయపడుతున్నారు.